మీ వాటర్ ట్యాంక్ నుంచి ఇన్కమింగ్ వాటర్ రావడం లేదా 3 టిప్స్ చెప్తాను 100% వర్కౌట్ అవుతుంది. ట్రై చేయండి. ఇది బిఫోర్ వీడియో చూడండి. ఇక్కడ బాత్రూంలో రాలేదు, మన సింక్లో కూడా ఏ ట్యాప్లో కూడా వాటర్ రావడం ట్యాంక్ నుంచి. ఆఫ్టర్ చూడండి, ఇప్పుడు ట్యాంక్ నుంచి మనకు వాటర్ ఏ విధంగా వస్తుందో ఈ విధంగా మనకు ఫుల్ స్పీడ్గా మీకు ట్యాంక్ నుంచి వాటర్ వస్తుంది. ఓకేనా, మీ బాత్రూమ్ ఎక్కడైనా సరే ఈ విధంగా చేయండి నేను చెప్పిన 3 టిప్స్లో. ఫస్ట్ చూడండి, ప్రాబ్లం ఏమవుతుందంటే మనకు పైపుల్లో గాలి చేరింటే లేదా డస్ట్ ఉంటుంది. చూడండి, కొన్ని నీళ్ళు రావడం లేదు. ట్యాంక్ కుళాయి, ఇది వైట్ కుళాయి ట్యాంక్, ఇది ఈ గ్రీన్ వచ్చి మన పంచాయతీ, మనకు గవర్నమెంట్ కుళాయి ఇదైతే వాటర్ వస్తుంది. ఇక్కడ మనకి దీంట్లో వాటర్ రావడం లేదు ట్యాంక్ నుంచి. ఇటువంటి ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది అన్ని ఇళ్లలో. ఓకే, ఇలా వస్తే ఎలా చేయాలో చెప్తాను. 100% 3 టిప్స్లో ఏదైనా ట్రై చేయండి, ఏదో కూడా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ టిప్ చూడండి, మీరు మీ ఇంట్లో నార్మల్ పైప్ తీసుకొని, మీరు సాదా పైపు, ఈ పైప్ తీసుకొని మీ ఇంట్లో ఈజీగా మీరే ట్రై చేయొచ్చు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ స్టీల్ కుళాయి వచ్చి పంచాయతీ, ఓకేనా, పంచాయతీ దానికి ఒకటి సెట్ చేయండి పైపు. ఇంకొకటి వచ్చి మన ట్యాంకీ కుళాయి వైట్ కుళాయి అనుకోండి. ఓకే, దీన్ని మనం తగిలించేసాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మనం వాటర్ని మనం రివర్స్ కొట్టాలా, అంటే మనం పంచాయతీ వాటర్ని మనం ట్యాంకీలోకి రివర్స్ కొట్టాలా. ఈ విధంగా చేస్తే మనకు ఈజీగా వాటర్ వస్తుంది. ఓకేనా, అట్లా మనకు గాలి డస్ట్ ఏదైనా ఉంటే ట్యాంకులపై చేరిపోతుంది, అప్పుడు మనకు ఫ్రీ అయిపోద్ది. ఇప్పుడు కుళాయిలు 2 ఆన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే గట్టిగా పట్టుకోండి, వాటర్ ప్రెజర్ కొంచెం గట్టిగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇంకా వాటర్ ప్రెజర్ పెంచడానికి మోటార్ స్విచ్ వేయండి. మోటార్ ఇంకా స్పీడ్గా వాటర్ వస్తాయి. అప్పుడు మనకి గాలి డస్ట్ ఏదైనా ఉంటే ట్యాంకులపై చేరిపోద్ది. 100% మీ ట్యాంక్ నుంచి వాటర్ అది మొత్తం క్లియర్ అయిపోయి ఫుల్ స్పీడ్గా మీకు ట్యాంక్ నుంచి వాటర్ ఫుల్గా వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా కాకపోతే వేరే ట్రిక్ కూడా ఉంది, చెప్తాను నేను. నార్మల్గా మన ఇంట్లో మోటార్తో చేస్తే కాలేదనుకోండి, సపరేట్గా మోటార్ తెచ్చుకోండి. ఇది రెండో టిప్స్. ఈ రెండో టిప్స్లో సపరేట్గా మోటార్ తెచ్చుకొని మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా పైప్ సెటప్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇప్పుడు మన జిఏ పైప్ ఉంది, ఐరన్ పైప్, ఇది వచ్చి 6 ఇంచుల పైప్, ఇది పొడుగు. ఈ పైపు మనం ఏం చేస్తారంటే 2 ట్యాప్లు మనం 2 సెట్ చేయాలి. ట్యాప్లు ఓపెన్ చేసి దీన్ని సెట్ చేయాలి, ఎందుకంటే మనకు వాటర్ ఫోర్స్గా పోయేదానికి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ట్యాప్లు ఓపెన్ చేసుకుందాం, గేట్ వాల్ ఆఫ్ చేసుకోండి మీరు. ఓకేనా, మన వైట్ది వచ్చి మన ట్యాంకీ కుళాయి. ఓకే, ఇది గ్రీన్ది వచ్చి మనకు పంచాయతీ కుళాయి, గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రీన్ నుంచి మనకు వైట్ దానికి రివర్స్ కొడుతున్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం పైప్ బిగించుకుందాం, జిఏ పైప్, ఇది చిన్నది బిట్స్. ఇవి వచ్చి 2 పక్కల 2 సెట్ చేసుకోండి. ఇప్పుడు మనం మామూలుగా ట్యాప్తోనే మనం రివర్స్ కొట్టవచ్చు. ట్యాప్తో రివర్స్ కొడితే ఏమవుతుందంటే ట్యాప్లో మనకు వాటర్ సన్నగా వస్తాయి కాబట్టి అంత స్పీడ్గా పోదు. అందువల్ల ఐరన్ పైపులు బిగిస్తే ఫుల్ ఫోర్స్గా హోల్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఈజీగా మనకు వర్కౌట్ అవుతుంది. ఈ విధంగా 2 పక్కల 2 బిగించుకోండి, 100% వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పైప్ 2 ఉంది కదా, ఇది వచ్చి అవుట్ గోయింగ్ పైప్, ఇది అవుట్ గోయింగ్ పైప్ సెట్ చేసాను అటు పక్క మన ట్యాంకీకి పైప్కి. ఈ పక్క మనం ఏం చేస్తామంటే ఇన్కమింగ్ వాటర్ మనకు కొంచెం గ్రీన్ పైప్ తగిలించేటప్పుడు మనం కొంచెం వాటర్ లీకేజ్ అవుతుంది కాబట్టి గుడ్డ పెట్టి మనం గట్టిగా అది మీరు సెట్ చేసేయండి. ఇప్పుడు మన గ్రీన్ పైప్ వచ్చి మన పంచాయతీ, ఈ చిన్న పైప్ వచ్చి మన ట్యాంకీ ఇది. ఓకే, మన గ్రీన్ పైప్లో నుంచి వాటర్ తీసుకొని మనం అవుట్ గోయింగ్ మన ట్యాంకీలోకి మనం రివర్స్ కొడుతున్నాం, అంటే కింద పక్క నుంచి ట్యాంకీలో మనకు ఏంటంటే పైపులో ఏదైనా డస్ట్ హెయిర్ ఏదైనా ఉన్నా సరే అది మొత్తం లోపల ట్యాంకులో పడిపోద్ది. ఫస్ట్ మనం నార్మల్ మోటార్ వేసుకుందాం, మన పైన ఉన్న మోటార్ వేసినాను. ఈ మోటార్తో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆడ గేట్ వాల్ ఆన్ చేసాం. గేట్ వాల్ ఆన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, పట్టుకోవాలి గట్టిగా, పైప్ లేదంటే ఇనికి వచ్చేస్తుంది, ఊడిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనకు ఈ నార్మల్ మోటార్ మనకు ప్రెజర్, ఎందుకంటే పక్కనే కాబట్టి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది మనకు వాటర్ ప్రెజర్. ఈ విధంగా వాటర్ ప్రెజర్తో ఎందుకంటే రివర్స్ భిన్న అవుతుంది. ఈ విధంగా మీరు 2 ఫ్లోర్ల వరకు చేయొచ్చండి, 100% వర్కౌట్ అవుతుంది. ఓకేనా, 100% చూడండి వాటర్ ఎంత స్పీడ్గా పోతున్నాయో. ఈ వాటర్ స్పీడ్ అంతా మనకు ఆ ట్యాంకులో మొత్తం డస్ట్ ఏమైనా హెయిర్ ఉన్నా ఏదైనా మొత్తం పోయి ట్యాంకులో వచ్చేస్తుంది. మళ్ళీ ట్యాంకీ కాంటే మీరు ఈజీ క్లీన్ చేసుకోవచ్చు, డస్ట్ ఏదైనా ఉంటే ట్యాంకులో దిగి. ఓకే, ట్యాంక్లో దిగకుండా క్లీన్ చేసే వీడియోస్ కూడా చేశాను, నా ఛానల్ ఉంటే చెక్ చేసుకోండి. ఈ విధంగా గట్టిగా పట్టుకోండి అంతే. ఇప్పుడు మనకు ట్యాంకులో నుంచి వాటర్ మనకు ఫుల్ స్పీడ్గా వచ్చేస్తే సరిపోతుంది. ఒకవేళ వాటర్ ప్రెజర్ లేకపోతే మీకు పని కాదండి, గుర్తుపెట్టుకోవాలా. వాటర్ ప్రెజర్ ఎక్కువ ఉండాలా, ప్రెజర్ తక్కువ ఉంటే మీకు పని కాదు. ఓకే, ఈ విధంగా మనం సపరేట్గా మోటార్ పెట్టి వాటర్ రివర్స్ కొడితే ఏమవుతుందంటే మీకు ఫస్ట్ ఫ్లోర్ 2nd ఫ్లోర్ వరకు మనకు వర్కౌట్ అవుతుంది. 3rd ఫ్లోర్ వరకు వర్కౌట్ కాకపోవచ్చు, ప్రెజర్ ఎక్కువ ఉండాలి వాటరు. ఈ విధంగా ట్రై చేయండి, వర్కౌట్ అయితే మంచిది. ఓకేనా, ఇప్పుడు మనం గట్టిగా మనం పైప్ ఎనికి రాకుండా తోస్తున్నాను. ఈ విధంగా ఈసారి డబుల్ మోటార్తో ట్రై చేద్దాం. మీ ఇంట్లో మోటార్ ఉంటుంది కదా, ఆ మోటార్ కూడా వాడుకుందాం. 3వ టిప్స్ అంటే మన ఇంట్లో మోటార్ ఉంటుంది కదా, ఆ మోటార్ కూడా వాడుతున్నాం మనం. ఈ మోటార్ మనం వేస్తే ఏమవుతుందంటే మనం ఫుల్ స్పీడ్గా వాటర్ వస్తుంది. ఈ విధంగా జస్ట్ ఒక 5-10 నిమిషాలు కొట్టండి రివర్స్, అంతే. వాటర్ చూడండి ఏ విధంగా మనకు లీకేజ్ అవుతుందో. 2 మోటార్లతో ఈ విధంగా వాటర్ కొట్టిన తర్వాత చెక్ చేయమని మనిషిని పంపించాను పైకి, ట్యాంకులో వాటర్ వస్తుంది లేదు చూడమని. కింది పక్క నుంచి వాటర్ మనకు ఫుల్ స్పీడ్గా వచ్చినాయంట పైన, అంటే మనకు వాటర్ వచ్చేసిందంటే ట్యాంకులోకి మన డస్ట్ మొత్తం వచ్చేసినట్టే, హెయిర్ గీర్ అంతా మొత్తం క్లియర్ అయిపోయినట్టే. ఓకే, ఇంకా తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ట్యాప్ బిగించేసాను, ఎందుకంటే ఇప్పుడు మనం మోటార్ వేసి ట్యాంకులో నీళ్ళు పట్టాలి. ట్యాంకులో నీళ్ళు తక్కువ ఉన్నాయి చూడండి, డస్ట్ కూడా ఉంది. ఈ పసుపు డస్ట్ ఉంది కదా ఎక్కువ, ఈ డస్ట్ మొత్తం మనం పైపులో ఉన్న డస్ట్ మొత్తం ట్యాంకులో పడిపోయింది. మళ్ళీ కావాలంటే మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే
ఈ పైప్ కూడా తీసేసి నార్మల్ ట్యాప్ బిగిచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీ వాటర్ ట్యాంక్ నుంచి వాటర్ స్పీడ్గా సరిగా రాలేదనుకోండి, ఈ ప్రాబ్లం ఎందుకు జరుగుతుంది అంటే చాలా మందికి చూడండి, ట్యాంకీలో పూర్తిగా నీళ్లు ఎప్పుడు అయిప్ చేయకూడదండి. ట్యాంకీ మొత్తం ఖాళీ చేస్తారు చాలా మంది. అలా చేస్తే ఏమవుతుందంటే గాలి సమస్య ఉంటుంది, లేదంటే డస్ట్ ఏదైనా పోయి ఇరుక్కుపోయే సమస్య ఉంటుంది. మీరు పూర్తిగా ఇప్పుడు ఖాళీ చేయకుండా మీరు ఏం చేస్తారంటే కాలు భాగం ఉన్నప్పుడే మోటార్ మీరు ఫిల్అప్ చేసారు ట్యాంకీ, ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లం రాదండి. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఓకే, ఇక్కడ చూడండి ట్యాప్ అయితే బిగ్ చేసాం. వాటర్ చూడండి మనం తిప్పిన తర్వాత వాటర్ అయితే మనకు స్పీడ్గా వస్తుంది. ఫస్ట్ అయితే మనకు ఒక చుక్క వాటర్ కూడా రాలేదు కదా, ఇప్పుడు చూడండి మనకు తిప్పగానే మనకు వాటర్ స్పీడ్గా వస్తుంది. ఇప్పుడైతే మనకు సగం ట్యాంక్ నిండి ఉన్నది, అందువల్ల మనకు ప్రెజర్ కొంచెం తక్కువ ఉంది. ఇంకా ఫుల్ నిండిన తర్వాత ఇంకా మనకు ఫుల్ స్పీడ్గా వస్తుంది. కొంతమందికి చూడండి ఈ విధంగా చేసిన తర్వాత కూడా కొంతమంది వాటర్ సరిగా రాలేదనుకోండి, పైప్లో ఏదైనా డస్ట్ బాగా ఏదైనా ఇరుకు ఉంటుంది. దానికి మనం ఏం చేయాలంటే యాసిడ్ వేసి క్లీన్ చేయాలి. యాసిడ్ వేసి మీరు క్లీన్ చేయలేరు, ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎలక్ట్రీషియన్లో ప్లంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి మీరు చేయించుకోండి, 100% వర్కౌట్ అవుతుంది. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకోసం చేస్తుంటాను. ట్యాంక్ని సరిగ్గా వాటర్ రాకపోయినా, లేదంటే మీకు మోటార్ లేదని ప్రాబ్లం ఉన్నా, లేదంటే ట్యాంక్ క్లీనింగ్ ఎలా చేయాలని అన్ని వీడియోస్ చేశాను. ఛానల్ చెక్ చేసుకుని డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాను. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.